జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఇక్కడికి విచ్చేసినటువంటి జగనన్న సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎదురుగా చూస్తూ ఉంటే అంబటి నిరసన నిరాహార దీక్ష. ఈ నిరసన నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారనేది ఇప్పుడే లాయర్ గారు సూరిబాబు గారు చాలా ముచ్చటగా ఏమేమి సంఘటన ఎలా జరిగిందో అంతా కూడా పూర్తిగా వివరించారు. అలానే రాజశేఖర్ అన్న రాంబాబు గారి రాజకీయ నేపథ్యం ఎలా ఉంది, వారు ఎంత అనుభవశాలి, వారు చేసినటువంటి విధానాలు ఏంటి అన్నీ కూడా వివరంగా వారు చెప్పడం జరిగింది. కానీ నాకు అది చూస్తూ ఉంటే నిరసన నిరాహార దీక్ష లాగా లేదు. అంబటి రాంబాబు గారు రెడ్ బుక్ రాజ్యాంగంపై నిరసన చైతన్య దీక్ష లాగా కనిపిస్తుంది. మనందరినీ చైతన్యం చేయడానికి దీక్ష పెట్టేటట్టుగా కనిపిస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఒక మాజీ మంత్రివర్యులు, అంత సీనియర్ నాయకులు వారింటి మీద 7 గంటల సేపు పోలీసుల దగ్గరుండి రౌడీల్ని, గూండాల్ని, జేబు దొంగల్ని, ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఆర్గనైజ్డ్గా ముఠాల వారీగా తీసుకొని వచ్చి డబ్బులు ఇచ్చి, మందు ఇచ్చి, బిర్యానీలు ఇచ్చి, రకరకాల ఆయుధాలతో ఒక ఇంటి మీద, ఎక్కడో అడవిలో కాదు, గుంటూరు నడిబొట్టులో కలెక్టరేట్ దగ్గర, ఎస్పీ గారికి దగ్గర 5 నిమిషాల్లో వాళ్ళ ఇంటి వద్ద ఉండొచ్చు. 7 గంటల సేపు ఆర్గనైజ్డ్ గా క్రైమ్ జరుగుతూ ఉంటే పోలీసు వారు దగ్గరుండి వారు క్రైమ్ చేస్తూ ఉంటే ఏం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు చేస్తుంది ఇక్కడ నిరసన దీక్ష. వారి కోసం కాదు, మన కోసం చేస్తున్నారు. మనలో చైతన్యం తీసుకురావడానికి చేస్తున్నారు. ఏ పోలీసులకైనా భయపడాల్సిన అవసరం లేదు. సామాన్యుడు చేసినా అదే తప్పు, పోలీసులు చేసినా కూడా అదే తప్పని ఒక చైతన్యం తీసుకురావడానికి ఈ యొక్క వేదికని, ఈ నిరసన ఎంచుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇందులో మనం తెలుసుకోవాల్సింది, పోలీసు వాళ్ళు చట్టాన్ని గౌరవించరు. అందరూ కాదు సుమా, కొంతమంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆ పోస్టింగుల కోసం, వాళ్ళ లంచాల కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తుల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం ప్రజల్ని నష్టపరుస్తా, ప్రజల్ని ఇబ్బంది పరుస్తా, ఆ రిజర్వేషన్లు అంటి పెట్టుకొని ఆ రిజర్వేషన్లు అనుభవిస్తూ వాళ్ళ మీదే దాడులు చేసేటువంటి కొంతమంది విషపూరితమైనటువంటి పోలీసుల మీద మాట్లాడుతూ ఉన్నా, వారి గురించి మాట్లాడుతూ ఉన్నా. దుర్మార్గాలు చేస్తున్నారు, దోపిడీలు చేయిస్తున్నారు. ఏమి చేసినా గానీ పోలీసు వారు అడగరు. మరి మనం ఏం చేయాలా? అందరం ఇలానే నిరసన చేద్దామా? ఈరోజు నిరసన కాదు, రాంబాబు గారు వ్యవసాయం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఈ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి పురుగుల్ని ఏరిపారేయడానికి వ్యవసాయం చేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నా నేను ఇక్కడ. ఏ పోలీసులకి మీకేనా చట్టాన్ని మీరు గౌరవించరా? చట్టం అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయడమేనా చట్టం అంటే? అందుకే తెలుసుకోండి, పోలీసు వారి మీద కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. పోలీసు వారి మీద కూడా మనం అదే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టొచ్చు. ఒకవేళ పోలీసు వారు తీసుకోకపోతే పై అధికారులు కేసు పెట్టొచ్చు. అయితే వాళ్ళని సమర్థించుకుంటారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పై నుండి కింద దాకా కొంతమందిని పోలీసుల్ని తయారు చేసుకున్నారు.
వాళ్ళ ద్వారా ఈ యొక్క దాడి చేయిస్తా ఉన్నారు. అందుకనే మనకి ఇక్కడే కాజాలో ఉంది పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వారి వ్యవస్థ ఒకటి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పోలీసులు కాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి గూండా పోలీసులు ఉన్నారని చెప్పేసి చెప్తున్నా. వారి మీద కేసు పెట్టడానికి మనం పోలీస్ కంప్లైంట్ అథారిటీకి వెళ్ళొచ్చు. ఒకవేళ అలా కాకపోతే విజయవాడలో ఉంది రాష్ట్రానికి సంబంధించినటువంటిది పోలీస్ కంప్లైంట్ అథారిటీ. అక్కడకు పోయి మనం ఒక అర్జీ ఇస్తే ఖచ్చితంగా అర్జీ తీసుకొని పోలీసు వారి మీద కూడా ఎమ్మెల్సీ కల్పన